अस्सलाम वालेकुम नाज़रीन। आज शहर सदाशिवपेट में पूरे आज़ादी के 75 साल होने पर सदाशिवपेट पुलिस स्टेशन में 75 झाड़ लगाने का प्रोग्राम अमल में लाया गया और साथ ही साथ सिद्धापुर डबल बेडरूम, उसके बाजू में फ्रीडम कॉलोनी, उसमें भी 750 झाड़ लगाने का काम अमल में लाया गया है। कल सुबह 6:30 बजे पुलिस स्टेशन से उबे तालाब तक यानी कि 750 मीटर तक फ्रीडम रन का प्रोग्राम रखा गया। आप तमाम हजरात से गुजारिश है कि इसमें हिस्सा ले और इस फ्रीडम रन में इनामात भी रखे गए हैं। इस प्रोग्राम को ऑर्गेनाइज के लिए सदाशिवपेट पुलिस सीए नवीन कुमार साहब और म्यूनसिपल कमिश्नर कृष्णा रेड्डी साहब, म्यूनसिपल नुमाइंदा चेयरमैन विश्वनाथम साहब और दीगर काउंसलर भी मौजूद रहेंगे। देखिए आगे की तफसीलात। మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఈ నెల 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ గణతంత్ర వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది। దీనిలో భాగంగా ఈరోజు మేము సదాశివపేట్ సంగారెడ్డి జిల్లా పట్టణ పోలీసు వారం ఈరోజు హరిత వన మహోత్సవం సందర్భంగా ఈరోజు మా సదాశివపట్నం పట్టిన పోలీసు వారు, మేము, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం గారు, ఎంపీపీ గారు, మనం సదాశివపేట పట్టణము కౌన్సిలర్స్ అందరి ప్రోత్సాహంతో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించాము। దీనిలో భాగంగా మేము 75 వజ్రోత్సవం 75 బేస్గా చేసుకొని 75 మొక్కల్ని మా సదాశివపేట పట్టణ పోలీస్ ప్రాంగణంలోను మరియు స్వతంత్ర భారత ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన సదాశివపేట పట్టణంలో కూడా 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా ఈరోజు 10వ తారీఖు నాడు ఫ్రీడమ్ పార్కుని ఏర్పాటు చేసేసి ప్రజలందరికీ కూడా ఐక్యతను తెలిసే విధంగా చాటాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మనం 2 BHK పక్కన ఉన్నటువంటి ఏదైతే బృహత్ పట్టణ ప్రకృతి వనంలో భాగంగా మనం 75 షేపులో 750 మొక్కలను ఈరోజు మనం నాటుకోవడం జరిగింది। సమైక్యత దృష్టిలో పెట్టుకొని మనం ఏది చేసినా అని కూడా సమైక్యత భావం అన్నది పరిపూర్ణంగా అందులో ఇమడాలి అనే ఉద్దేశం ప్రకారంగా ఏదైతే 75 కానీ 750 కానీ 7500 కానీ అలాగే 75,000 మొక్కలను నాటమని చెప్పేసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మనం డబుల్ బెడ్రూమ్ పక్కపన్న 750 మొక్కలతోని ఈరోజు ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది। అలాగే దినదిన కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం 6:30 ఫ్రీడమ్ రన్ కూడా ఉంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి బాలబాలికలు, యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అలాగే ఎంప్లాయీస్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఫ్రీడమ్ రన్లో పాల్గొంటున్నారు కాబట్టి ముఖ్యంగా యువతులు అలాగే యువకులు ఈ ఫ్రీడమ్ రన్లో పాల్గొని దేశ సమైక్యతా భావాన్ని పెంపొందించేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ ఇచ్చేటట్టుగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం। అలాగే ముఖ్యంగా వీటన్నింటికంటే కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నిన్నటి నుండి మనం 13వ తారీఖు వరకు ప్రతి ఇంటికి కూడా ఈ జెండాలు అన్నది పంపిణీ కార్యక్రమం అన్నది మున్సిపల్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది। మీకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే 15వ తారీఖు నాడు స్వచ్ఛందంగా ఎవరు చెప్పకంటే ముందే లేవగానే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ముగించుకొని జాతీయ జెండాను వారి ఇంటిపై రెపరెపలాడే విధంగా మీరు దాన్ని కట్టుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి।